గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆక్సిడేషన్ రియాక్షన్ గురించి, అంటే ఆల్కీన్స్ యొక్క ఆక్సిడేషన్ రియాక్షన్, ఈ రియాక్షన్ గురించి మనం డిస్కస్ చేసాము. అందులో డైల్యూట్ KMnO4తో మనం ఆల్కీన్స్ని రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది, అలాగే ఇక్కడ ఎసిడిక్ KMnO4తో రియాక్షన్ చేస్తే మనకి ఏమొస్తాయి, ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయి అనేటటువంటి డిస్కషన్ మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసామన్నమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఓజోనాలిసిస్ ఆఫ్ ఆల్కీన్స్ అన్నమాట. ఓజోనాలిసిస్ అంటే ఏంటంటే ఓజోన్తో ఆల్కీన్స్ని రియాక్ట్ చేయిద్దాం మనం. అంటే ఓజోన్ని ఆల్కీన్ సొల్యూషన్లో బబుల్ చేస్తే, ఓజోన్ అనేది గ్యాస్. జనరల్గా మనకి ఓజోన్ అనే మాట మనం ఎప్పుడు వింటాం, ఈ ఎర్త్ అట్మాస్ఫియర్కి పైన ఓజోన్ లేయర్ ఉంటుంది అనేసి మనకి తెలుసు. అది ఈ యూవీ లైట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి మనకు తెలుసు అనమాట. ఆ ఓజోన్ని మనం ల్యాబొరేటరీలో తయారు చేయొచ్చు. అది ఆక్సిజన్ని ఒక మషిన్ ఉంటుంది, ఓజోనాలిసిస్ మషిన్ ఉంటుంది. అంటే ఆ ఆక్సిజన్ని ఒక సైడ్ నుంచి, ఆ మషిన్కి ఒక సైడ్ నుంచి ఆ మషిన్ లోపలికి పంపిస్తే ఇంకో సైడ్ నుంచి మనకి ఓజోన్ గ్యాస్ అనేది తయారీ బయటకు వస్తుంది. సో అది ఒక ట్యూబ్ నుంచి బయటకు వస్తుంది, ఆ ట్యూబ్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. అది ఆ ట్యూబ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఆల్కీన్ యొక్క సొల్యూషన్లో బబుల్ చేస్తే, అంటే ఇది గ్యాస్ కదా, ఓజోన్ అంటే O3 అంటారు, ఆక్సిజన్ అంటే O2, అది ఓజోన్ అంటే O3 అనమాట. అంటే 3 ఆక్సిజన్స్ కలిసి ఉంటాయి, దాన్ని ఓజోన్ అంటారు అనమాట. సో ఆ ఓజోన్ గ్యాస్ని ఆల్కీన్ యొక్క సొల్యూషన్లో బబుల్ చేయిస్తే ఆ ఓజోన్ కాస్త ఈ ఆల్కీన్లోని డబుల్ బాండ్తో రియాక్ట్ అవుతుంది. డబుల్ బాండ్తో రియాక్ట్ అయ్యి మనకి ఓజోనైడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓజోనైడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓజోనైడ్ ఫామ్ అవ్వకముందు ఇంకో ఇంటర్మీడియట్ ఉంటుంది, మ్యాలోజినైడ్ అంటారనమాట. అంటే ఈ ఓజోనైడ్ ఫామ్ అవ్వకముందు మనకి ఇంకో ఇంటర్మీడియట్ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్మీడియట్ ద్వారా మనకి ఈ ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రోపిన్ తీసుకున్నాడు, ఆ ప్రోపిన్ని ఓజోన్ గ్యాస్తో రియాక్ట్ చేయిస్తున్నాడు. ఇక్కడ చేయిస్తే ఇక్కడ డైరెక్ట్గా ఓజోనైడ్, ప్రోపీన్ ఓజోనైడ్ అనేటటువంటి ఈ ఇంటర్మీడియట్ని ఇక్కడ స్ట్రక్చర్ రాశాడు అనమాట. ఇక్కడ చూసారా, CH3, ఈ CH3 ఉంది, ఇక్కడ CH ఉంది, ఇక్కడ CH ఉంది. ఇక్కడ ఈ 2 బాండ్స్ లేవు చూడండి, ఈ సింగిల్ బాండ్ లేవు, అంటే ఈ డబుల్ బాండ్ లేదు. డబుల్ బాండ్ ప్లేస్లో ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది, ఇక్కడ ఈ CH2 ఏమో ఇక్కడికి వచ్చింది, ఈ మధ్యలో 2 ఆక్సిజన్స్ వచ్చినాయి అన్నమాట. అంటే టోటల్గా 3 ఆక్సిజన్, O3 అంటే 3 కదా, 3 ఆక్సిజన్స్ కదా, ఇదొక ఆక్సిజను, ఇదొక ఆక్సిజను, ఇదొక ఆక్సిజన్, 3 ఆక్సిజన్ డబుల్ బాండ్కి అక్రాస్గా యాడ్ అయినాయి. సో దాన్ని ఓజోనైడ్ అంటారనమాట. దానికి ముందు మ్యాలోజినైడ్ అనేటటువంటి ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది, మ్యాలోజినైడ్ అంటారనమాట. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ ఆల్కీన్ కదా, ఇదే ఆల్కీన్, అది డబుల్ బాండ్తో రియాక్ట్ అయితే ఎలా వస్తుందంటే CH3, CH ఇది తీసేద్దాం, CH, ఇక్కడ CH2 ఉంది, ఈ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఆ డబుల్ బాండ్ పోయి మనకి ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ ఇలా యాడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనకి అలా యాడ్ అవుతుంది. జస్ట్ మీరు ఈ స్ట్రక్చర్కి డిఫరెన్స్ చూడండి. ఈ స్ట్రక్చర్కి అయితే మధ్యలో ఇక్కడ మీకు సింగిల్ బాండ్ ఉంది, కానీ ఈ స్ట్రక్చర్కి సింగిల్ బాండ్, మధ్యలో కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ లేదు చూడండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే మ్యాలోజినైడ్ అంటారు, మ్యాలోజినైడ్ అనమాట. సో ఆ మ్యాలోజినైడ్ నుంచి మ్యాలోజినైడ్ అనమాట, దాని నుంచి ఈ ఓజోనాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. జస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ పార్ట్ రివర్స్ అవుతుంది అనమాట, ఈ పార్ట్ జస్ట్ రివర్స్ అయ్యి మళ్ళీ అంటుకుంటుంది, అది మెకానిజం అంటారు. మళ్ళీ అంటుకోవడం వల్ల మనకి ఇక్కడ ఈ సైడ్ ఒక ఆక్సిజన్ ఉంటుంది,
ఈ 2 ఆక్సిజన్స్ వేరే సైడ్‌కి వచ్చేస్తాయన్నమాట. రివర్స్ అయ్యి మళ్ళీ అంటుకుంటుంది. దాన్ని ఓజోనైడ్ అంటారన్నమాట. అది ప్రోపిన్ నుంచి వచ్చింది కాబట్టి ప్రోపిన్ ఓజోనైడ్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ ఓజోనైడ్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం జింక్ H2O అనేటటువంటి ఒక జింక్ మెటల్ని మనం అందులో యాడ్ చేస్తాం అన్నమాట. కొంచెం వాటరు ప్లస్ జింక్ మెటల్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే అది ఈ ఓజోనైడ్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే రిడక్షన్ చేస్తుంది. జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని అది దానికి ఇచ్చి జింక్ హైడ్రాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఓజోనైడ్ కాస్త ఇక్కడ ఎసిటాల్డిహైడ్ కింద, ఇక్కడ ఫార్మాల్డిహైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎసిటాల్డిహైడ్ అన్న ఇథనాల్ అన్న ఒకటే, ఫార్మాల్డిహైడ్ అన్న మిథనాల్ అన్న ఒకటే. ఈ ఇథనాలు మిథనాలు అంటే ఐయుపిఏసి నేమ్స్ అనమాట. ఎసిటాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ అంటే కామన్ నేమ్స్ అన్నమాట. ఓకే. సో ఆ విధంగా మనకి ఆల్కీన్స్ అనేవి ఓజోన్తో రియాక్ట్ అయ్యి కార్బొనిల్ కాంపౌండ్స్ని ఇస్తాయి. కార్బొనిల్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఆల్డిహైడ్ కానీ లేకపోతే కీటోన్ కానీ, ఆల్డిహైడ్స్ని కీటోన్స్ని కార్బొనిల్ కాంపౌండ్స్ అనేసి అంటారు. సో ఇక్కడ ప్రోపీన్ అనేది మనకి రియాక్ట్ అయ్యి కార్బొనిల్ కాంపౌండ్స్ అనేది ఇస్తుంది అనమాట. ఈ ఆల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్ ఈ 2 కార్బొనిల్ కాంపౌండ్స్ ఆల్డిహైడ్స్ అనమాట. ఇది ఆల్డిహైడ్స్ అనమాట. ఇథనాల్ ఏఎల్ ఉంది చూడండి, ఓఎల్ లేదు, ఏఎల్ అంటే ఆల్డిహైడ్స్ అనమాట. సో ప్రోపీన్ అనేది యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఇక్కడ డబుల్ బాండ్ ఉందా, మధ్యలో ఇలా బ్రేక్ అయ్యి, డబుల్ బాండ్కి మధ్యలో ఇలా బ్రేక్ అయ్యి, మధ్యలో అనమాట, ఎగ్జాక్ట్గా మధ్యలో ఇలా బ్రేక్ అయ్యి ఈ సైడ్ ఒక ఆక్సిజన్ ఈ సైడ్ ఒక ఆక్సిజన్ యాడ్ అయింది. అంటే CH3CHO చూసారా, CH3CHO. ఇక్కడ CH2O అన్న HCHO అన్న ఒకటే. CH2O అంటే C 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్, CH2O అనమాట. CH2O అన్న HCHO అన్న 2 ఒకటే అనమాట. అంటే ఓజోనాలిసిస్ అంటే ఓజోన్ ఒక ఆల్కీన్కి రియాక్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో ఆ బాండ్ మనం బ్లైండ్గా ఏం చేయాలి, మధ్యలోకి ఇలా బ్రేక్ చేయాలి. మధ్యలోకి మనం ఎగ్జాక్ట్గా డబుల్ బాండ్కి మధ్యలోకి ఇలా బ్రేక్ చేసి ఇటుక ఆక్సిజన్ యాడ్ చేయాలి. దీనికి ఆక్సిజన్ యాడ్ చేస్తే CH3COCH3 అవుతుంది. అది చూసారా, CH3COCH3 ఎసిటోన్ అంటారు, లేకపోతే ప్రోపేన్ 2O అని అంటారు. ఇక్కడ CH2O వస్తుంది, అంటే HCHO అనమాట. సో ఆ విధంగా మనం ఏ ఆల్కీన్ మనకి ఇచ్చినా సరే, సపోజ్ ఈ ఆల్కీన్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఒక ఆల్కీన్. ఇక్కడ ఇదేంటిది ఆల్కీన్ 1 2 3 4 5 6 ఏ పొజిషన్లో ఉంది, 1 2 3 హెక్సీన్. దీని పేరు 3 హెక్సీన్ అనమాట. ఇప్పుడు దీన్ని ఓజోనాలిసిస్ చేసామనుకో ఎగ్జాక్ట్గా మనం డబుల్ బాండ్కి ఇలా బ్రేక్ చేయాలి, ఇటు ఒక ఆక్సిజన్ యాడ్ చేయాలి, ఇటు ఒక ఆక్సిజన్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇలా వచ్చి ఇది ఒక ఆక్సిజన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆక్సిజన్ ఇలా అవుతుంది. ఈ 2 సేమ్ అనమాట. ఏంటిది, దీని స్ట్రక్చర్ ఏంటి, 1 2 3 అంటే ప్రొపనాల్డిహైడ్ అనమాట. ఇది కూడా 1 2 3 అంటే ప్రొపనాల్డిహైడ్. ఇక్కడ H ఉంటుంది, ఇక్కడ H ఉంటుంది, ప్రొపనాల్డిహైడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ H ఉంది కదా, ఇక్కడ కూడా H ఉంటుంది, ఆల్కీన్ కదా, ఆ H ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లస్ డబుల్ బాండ్కి ఈ సైడ్ ఆక్సిజన్, డబుల్ బాండ్కి ఆ సైడ్ ఆక్సిజన్, అంటే ప్రొపనాల్డిహైడ్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఓజోనాలిసిస్ రియాక్షన్లో ఎక్కడ చూసినా మనం డబుల్ బాండ్ని ఎగ్జాక్ట్గా మధ్యలో బ్రేక్ చేసి ఈ సైడ్ ఒక ఆక్సిజన్ ఆ సైడ్ ఒక ఆక్సిజన్ యాడ్ చేస్తే మనకి వచ్చినటువంటి ప్రోడక్ట్సే ఓజోనాలిసిస్లో ఏర్పడినట్టు ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. ఓకే, అది ఓజోనాలిసిస్ గురించి. దాని తర్వాత ఇది తీసేద్దాం. మీరు ఏ ఆల్కీన్ తీసుకున్నా సరే ఆల్కీన్కి ఏం చేయాలి, ఎగ్జాక్ట్ మధ్యలో డబుల్ బాండ్ దగ్గర బ్రేక్ చేసి కట్ చేసి, మనం చాకుతో కేక్ కట్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్ మధ్యలో, అలాగే ఇక్కడ డబుల్ బాండ్ని మధ్యలో కట్ చేసి డబుల్ బాండ్కి ఈ సైడ్ ఒక ఆక్సిజన్ ఆ సైడ్ ఒక ఆక్సిజన్ వేసి, ఆక్సిజన్కి కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉండాలి. అప్పుడు మనకి కార్బొనిల్ కాంపౌండ్స్ వస్తాయన్నమాట. కార్బొనిల్ కాంపౌండ్స్ రావడానికి ఆక్సిజన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ పెట్టాలి. చూసారు, ఆక్సిజన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ పెట్టాడు అనమాట. ఇక్కడ కూడా డబుల్ బాండే ఉంటుంది మధ్యలో. ఓకే, సో అది మనకి ఓజోనాలిసిస్ రియాక్షన్.
దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆల్కీన్స్లో పొలిమరైజేషన్ రియాక్షన్. సో ఇక్కడ పొలిమరైజేషన్ అంటే ఏంటంటే పాలిమర్స్ ఫామ్ అవుతాయి. జనరల్గా పొలిమరైజేషన్ రియాక్షన్లో పాలిమర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, పాలిమర్స్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో మెటీరియల్స్ పాలిమర్సే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన మొబైల్ ఫోన్ కేసెస్ ఉంటాయి కదా, అది కూడా పాలిమరే. స్క్రీన్ గార్డ్స్ ఉంటాయి కదా, అది కూడా పాలిమర్సే. ప్లస్ క్యాబినెట్స్ అంటే టీవీ క్యాబినెట్స్ కానీ, లేకపోతే కంప్యూటర్ క్యాబినెట్స్ కానీ, ల్యాప్టాప్ క్యాబినెట్స్ కానీ, అవి ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఫైబర్ కానీ ప్లాస్టిక్ కానీ, అవన్నీ పాలిమర్సే అన్నమాట. ఓకే, సో మనం యూస్ చేసేటటువంటి వాషింగ్ మిషన్ క్యాబినెట్స్ కానీ, కూలర్స్, ఇవన్నీ ప్లాస్టిక్, అన్ని చైర్స్, టేబుల్స్, ఇవన్నీ ప్లాస్టిక్, ఇవన్నీ పాలిమర్స్ అన్నమాట. బకెట్స్, మగ్స్ అన్నీ పాలిమర్స్. బాల్స్ రబ్బర్ అయితే ఓకే, లేకపోతే కొన్ని సింథటిక్ పాలిమర్స్ ఉంటాయి, వాటితో మనం చేస్తాం అన్నమాట అవి. సో ఈ ప్రాసెస్ పొలిమరైజేషన్ అనేది మనకి ఆల్కీన్స్లోనే జరుగుతుంది. ఆల్కీన్స్నే పొలిమరైజేషన్ చేసి ఈ మెటీరియల్స్ని తయారు చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, యు ఆర్ ఫెమిలియర్ విత్ పాలిథిన్ బ్యాగ్స్. మనం పాలిథిన్ కవర్స్ మనం డైలీ యూస్ చేస్తాం కదా, పాలిథిన్ బ్యాగ్స్, పాలిథిన్ కవర్స్ అనేసి. జనరల్గా అవి మంచివి కావు ఎన్విరాన్మెంట్కి, కానీ అవి మనం యూస్ చేస్తాం కదా. సో అవి కూడా పాలిమర్స్ అనమాట. ఇంకా పాలిథిన్ షీట్స్ మనం బుక్స్కి వాటికి కవర్స్లా వేస్తాం, పాలిథిన్ షీట్స్, అవి కూడా మనకి పాలిమర్స్ అనమాట. పాలిథిన్ ఈజ్ అబ్టైన్డ్ బై కాంబినేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఈథీన్ మాలిక్యూల్స్. అంటే ఇథిలిన్ అంటే CH2 ఉంది కదా, CH2 దీన్ని ఈథీన్ అంటారు. సో దాని నుంచి ఇవన్నీ తయారు చేస్తారు, పాలిథిన్ బ్యాగ్స్ కానీ, పాలిథిన్ కవర్స్ కానీ, ఈథిన్ గ్యాస్ నుంచే తయారు చేస్తారు. ఇది ఒక గ్యాస్ అనమాట. అది ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కీన్, ఇది ఒక గ్యాస్. సో దాని నుంచే ఇవన్నీ తయారు చేస్తారనమాట జనరల్గా. అండ్ హై టెంపరేచర్స్ అండ్ హై ప్రెషర్స్, ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఈ ఈథిన్ని హీట్ చేయడం వల్ల, హై ప్రెషర్ దగ్గర ఎక్కువ ప్రెషర్ దగ్గర హీట్ చేయడం వల్ల, లేకపోతే ఒక కెటలిస్ట్ యూస్ చేస్తారు, జిగ్లర్-నట్టా కెటలిస్ట్ అంటారు. సో ఆ కెటలిస్ట్ని యూస్ చేయడం వల్ల కానీ మనకి ఈ ఈథీన్ అనేది పాలిథీన్ ఇస్తుంది. పాలి అంటే ఎక్కువ, ఈథీన్ అంటే సింగులర్, పాలిథీన్ అంటే చాలా ఈథీన్స్ అనమాట. అంటే పాలిథీన్ కవర్ అంటారు కదా, అంటే పాలి ఈథీన్ అనమాట. అంటే చాలా ఈథీన్ మాలిక్యూల్స్ కలిసిపోయి పాలిథీన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ద లార్జ్ మాలిక్యూల్స్ దస్ అబ్టైన్డ్ ఆర్ కాల్డ్ పాలిమర్స్. పెద్ద మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. సో వాటిని పాలిమర్స్ అంటారు. దిస్ రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ పొలిమరైజేషన్. ఈ రియాక్షన్ని పొలిమరైజేషన్ అంటారు. ద సింపుల్ కాంపౌండ్స్ ఫ్రమ్ విచ్ పాలిమర్స్ ఆర్ మేడ్ ఆర్ కాల్డ్ మోనోమర్స్ అంటారు. మరి సింపుల్ కాంపౌండ్స్ని మోనోమర్స్ అంటారు. మోనోమర్స్ అన్నమాట. సో అదర్ ఆల్కిన్స్ ఆల్సో అండర్ పొలిమరైజేషన్. ఇంకా ఈథీనే కాకుండా ప్రోపిన్ని కూడా మనం పొలిమరైజేషన్లో యూస్ చేస్తాం. ప్రోపిన్ అయితే పాలీప్రోపిన్ వస్తుంది, ఈథీన్ అయితే పాలిథీన్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ ఉండాలి, ఇక్కడ కూడా ఇక్కడ ఎన్ ఉంది కదా చిన్నది, అలా ఇక్కడ కూడా ఎన్ ఉండాలన్న పాలిథీన్ అంటారు దాన్ని. సో ఇది ఈథీన్. ఎన్ నెంబర్ ఆఫ్ ఈథీన్ మాలిక్యూల్స్, హై టెంపరేచర్, హై ప్రెషర్, లేకపోతే కెటలిస్ట్, ఏదో ఒకటే. సో అంటే హై టెంపరేచర్, హై ప్రెషర్ అది ఒకటి, లేకపోతే కెటలిస్ట్ అనమాట. సో ఈ ఈథీన్ అనేది పొలిమరైజేషన్ చెంది పాలిథీన్ ఇస్తుంది. అలాగే ప్రోపిన్ అనేది పొలిమరైజేషన్ చెంది పాలీప్రోపిన్ ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఎన్నో రకాల పాలిమర్స్ మన లైఫ్లో చూస్తాం. నైలాన్ కూడా ఒక పాలిమరే. పాలిస్టర్ క్లాత్ అంటారు కదా, పాలిస్టర్ క్లాత్ అది కూడా ఒక పాలిమర్ అనమాట. పాలిఎస్టర్ అనమాట. అది ఒక ఎస్టర్ని పొలిమరైజేషన్ చేయడం వల్ల వచ్చేటటువంటి పాలిమర్ కాబట్టి దాన్ని పాలిస్టర్ అంటారు. నైలాన్ అంటే ఎమైడ్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఎమైడ్స్ని పొలిమరైజేషన్ చెందించడం వల్ల వచ్చినటువంటి మెటీరియలే నైలాన్ అనమాట. నైలాన్ దారం అంటారు కదా మనం, నైలాన్ దారం, నైలాన్ దుస్తులు అంటే మనం లోపల బనియన్స్ అవి వాడతాం కదా, అవి నైలాన్తోనే తయారవుతాయి, అది కూడా పాలిమర్ అనమాట. ఓకే, సో పాలిమర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, స్క్వీజ్ బాటిల్స్ అంటే మనకి డెటాల్ బాటిల్స్,
అవి ఉంటాయి కదా, డెటాల్ బాటిల్స్ ప్లస్ ఇవి శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి పాలిమర్స్ నుంచి తయారవుతాయి. ప్లస్ రిఫ్రిజిరేటర్ లోపల డిషెస్, రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ లోపల మనకి ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయి కదా, ట్రేస్ అవన్నీ, అవి కూడా పాలిమర్స్ అనమాట. టాయ్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా పాలిమర్సే. ఇంకా మనం వాటర్ సప్లై చేసే ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి, పీవీసీ పైప్స్, పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్ అంటారు, పీవీసీ పైప్స్, అవి కూడా పాలిమర్స్ అనమాట. ఇంకా రేడియో, టీవీ క్యాబినెట్స్ చెప్పుకున్నాం ఇందాక, రేడియో క్యాబినెట్, టీవీ క్యాబినెట్, కంప్యూటర్ క్యాబినెట్స్, ల్యాప్టాప్ క్యాబినెట్స్. క్యాబినెట్ అంటే చుట్టూ ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, లోపల ఏంటది లోపల ఉన్నటువంటి సర్క్యూట్ని కప్పి ఉంచేటటువంటి ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ బాడీస్ అనమాట. పాలీప్రోపిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మిల్క్ క్రేట్స్. అంటే మనం పాలు స్టోర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, వాటిని పాలీప్రోపిన్తోనే తయారు చేస్తారు. ప్లాస్టిక్ బకెట్స్ అండ్ అదర్ మౌల్డెడ్ ఆర్టికల్స్, డ్రమ్స్, ఇవన్నీ మనకి ప్లాస్టిక్ మెటీరియల్ అంటే కొంచెం మంచి క్వాలిటీ ఉన్నాయి అన్నమాట. అంటే గట్టిగా ఉంటుంది కదా ప్లాస్టిక్, అదనమాట. దాన్ని పాలీప్రోపిన్తో తయారు చేస్తారు. జస్ట్ లూజ్గా లేకపోతే మామూలుగా లో క్వాలిటీ మెటీరియల్ పాలిథిన్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, వాటిని పాలిథీన్తో తయారు చేస్తారు. ఓకే. దో దీస్ మెటీరియల్స్ హ్యావ్ నౌ బికమ్ కామన్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పాలిథీన్ అండ్ పాలీప్రొపిలిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే జనరల్గా ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు, ప్లాస్టిక్ చాలా డేంజర్ అనేసి గవర్నమెంట్ ప్రచారం చేస్తూ ఉంటుంది కదా, అది దాని గురించి చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా పాలిథిన్ కవరు అది డిగ్రేడ్ అవ్వడానికి, మనం పాలిథిన్ కవర్స్ని భూమిలో పడేస్తాం కదా, భూమిలో అది దగ్గర ఎన్నో సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. అంటే మట్టి దాన్ని తినలేదన్నమాట. అది డిగ్రేడ్ అవ్వడానికి మనం ఏ మెటీరియల్ తీసుకున్నా అది ఈజీగా డిగ్రేడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి, లేకపోతే క్లాత్తో బట్టతో తయారు చేసినటువంటి బ్యాగ్స్ ఉన్నాయి, అవి మనం వాడేసిన తర్వాత పడేసాం అనుకో, జస్ట్ 1 year లోపలే అవి టోటల్గా భూమిలో కలిసిపోతాయి. కానీ ఈ పాలిథిన్ బ్యాగ్స్ ఎన్ని సంవత్సరాలైనా సరే, దగ్గర 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా సరే అవి అలాగే ఉంటాయి అన్నమాట భూమిలో. అంటే పేరుకుపోతాయి, వాటిని మట్టి తినలేదన్నమాట. ఇంకా అది తినాలంటే చాలా ఏళ్ళు పడుతుంది అనమాట. దానివల్ల అది పేరుకుపోతుంది, సముద్రంలో పేరుకుపోతుంది, మట్టిలో పేరుకుపోతుంది. దానివల్ల మనకి ఆ సాయిల్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో అది మనకి మంచిది కాదు. ఆ ప్లాస్టిక్ చిన్న పార్టికల్స్ అన్నీ మనం తినే ఆహారంలో కలిసిపోతాయి, లేకపోతే మనం తాగే వాటర్లో కలిసిపోతాయి, అది మనకి క్యాన్సర్ వస్తుంది అనమాట. దానివల్ల ప్లాస్టిక్ అనేది మంచిది కాదు అనేసి చెప్తున్నాడు. ఓకే. సో ఇది ఆల్కీన్స్ గురించి, పాలిమరైజేషన్ రియాక్షన్ కూడా చూసాము. తర్వాత మనకు ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే ఆల్కైన్స్ అనమాట. ఇది కొత్త చాప్టర్. సో ఆల్కేన్స్ డిస్కస్ చేసాం, ఈ ఆల్కైన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్.